తెలుగుదేశం పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వై రెడ్డప్పరెడ్డి ఈరోజు జగన్మోహన్ రాజు రాజంపేట ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారు వీరబెల్ల మొహరం సందర్భంగా ఈడీపల్లెను సందర్శించడం జరిగింది. ఆ ఈడీపల్లెలో దేవుని యొక్క పూజా కార్యక్రమాల్లో పనుకొని సదింపులు తీసుకుని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇళ్ళకెళ్ళి కలవడం జరిగింది. ఈడీపల్లెలో ప్రతి సంవత్సరం అందరూ కలిసి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పిల్ల పండుగను చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈసారి కూడా జగన్మోహన్ రాజు గారు వచ్చిన సందర్భంగా ఎంతో ఉత్సాహంతో మేళతాళాలతో గౌరవంగా ఆయన పిల్లల దగ్గరకు తీసుకొచ్చి సదింపులు చేపించడం జరిగింది. అలాగే ఈరోజు ప్రతి సంవత్సరం కన్నా ఈరోజు బండలాగడ పోటీలు వివిధ కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరిగింది. నైటింగ్గా ఉత్సాహంగా చెక్క భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడా జరుపుతారు. అలాగే ఈరోజు ఈడీపల్లిలో ఒకటి ఇది డాక్రా గ్రూపులకు సంబంధించి ఎగ్ ప్రొడక్షన్ కార్యక్రమం అని 50,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ 50,000 రూపాయలు ఫ్రీగా డొనేట్ వాళ్ళకి ఇచ్చి మొత్తం ఫుల్ సబ్సిడీతో ఒక బంకు మాదిరి పెట్టించి వాళ్ళకు జీవనోపాధి కల్పించింది. ఇలాగా కూటమి కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు చేసి పేద ప్రజలను ఆదుకుంటుంది. దీని మీద మనంగా ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో తెలుగుదేశాన్ని మరింగా కొన్ని కాలాల పాటు వాళ్ళు చూడాలని చెప్పి ఆశిస్తున్నారు. జగన్మోహన్ రాజు కూడా ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మంచి స్పందనతో పనిచేస్తూ కార్యకర్తలకు అండదండలుగా ఉన్నాడు. ఈ 2 ఏళ్ల కార్యక్రమంలో ఈ 2 ఏళ్ల కార్యక్రమంలో మాకు ఎన్నో సీసీ రోడ్లు వీరబెల్ల మండలంలో అన్ని గ్రామాల్లో లేనటువంటి సీసీ రోడ్లన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని సీసీ రోడ్లు కంప్లీట్ ఉండేటివి కూడా అన్నీ ఐడెంటిఫై చేయమన్నాడు. 30 కోట్లతో జలజీవన్ అనే ఇంటింటికి కుళాయిల కార్యక్రమం శాంక్షన్ అయింది. ఎస్టిమేట్ కూడా వేస్తున్నారు. తొందరలోనే ఇంటింటికి కుళాయి కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మండలాభివృద్ధికి మన టీడీపీ నాయకులు ఎవరెవరు కృషి చేస్తారు? ఇక్కడ టీడీపీ మండలంలో సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రెడ్డప్పరెడ్డి, శ్రీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఇక్కడ మట్లి గ్రామంలో భూసయ్య ఆచార్య, ఇక్కడ రామ్మోహన్ రెడ్డి, మధు, పద్మనాభరెడ్డి, గడిగోడ్లో కొంతమంది రాజులు ఉన్నారు. వాళ్ళు కూడా సీతారామరాజు, రాజా, సానేపల్లిలో కొంతమంది ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా పటిష్టమైన వర్గం ఉంది. పూర్వం నుంచి కూడా ఇది తెలుగుదేశానికి పటిష్టమైన వర్గం ఉన్నటువంటి మండలం ఇది. ప్రతి ఒక్క నాయకుడు కూడా కార్యకర్తలకు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ జగన్మోహన్ రాజు గారికి తెలిపి వాళ్ళ నుంచి ఎక్కువ కార్యక్రమాలు జరిగేదానికి ప్రతి ఒక్క నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు. అన్న